UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనుషులు అనే మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమాన నాయకుడినో లేకపోతే హీరోనో మన అభిమాన నాయకుడిగా లేకపోతే మన ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటాం. అసలు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అభిమానించడానికి కారణం ఏంటి? అసలు ఎక్కడో చోట తగులుతుంది కదా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడానికి. ఏమన్నా సినిమాలు చూడటం మూవీస్ మెయిన్ అయితే మూవీస్ అన్న చిన్నప్పటి నుంచి అవన్నా నాకు బాగా గుర్తున్నా 2003 అని కూడా కుటుంబ శంకర్ రిలీజ్ అది. నేను అప్పుడు స్కూల్కి అప్పుడే పోతున్నా, పేపర్లో ఆయన బొమ్మలు చూసి అరే భలే ఉన్నాడే స్టైల్గా అది కట్టి ఇది కట్టి టీ షర్ట్లు చూసి అప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉంటుందిగా ఆ పాటలో ఉండే స్టైల్ అదంతా చూసి కొంచెం ఎగ్జైట్ అయినా మనిషిని చూసి. అట్లా 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 ఒక్కొక్క సినిమా పోతా పోతే పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టారు కాబట్టి ఇంకా అది మీ అభిమానం పెరుగుతూ వచ్చింది అంతే, అంతమించి ఏం కారణం. తమ్ముడు ఇప్పుడు నువ్వు జనసేన పార్టీని బలోపేతం చేస్తూ నీ వీడియోస్ చేస్తున్నావు కదా, అంటే సుమారు ఒక 4-5 ఏళ్ళు అవుతుందా? అదే పార్టీ పెట్టినప్పటి నుంచే 10 ఏళ్ల నుంచే సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఉన్నావు? అయితే అన్న దీనికి ఎట్లా చెప్పాలంటే టిక్ టాక్ నుంచి అనుకోవచ్చు అన్న. మరి అది ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? 18, 17 మరి నాకు అంత ఐడియా లేదు. అప్పటి నుంచి ఉందన్న. అప్పటి నుంచి ఉన్నావు కదా? ఉన్నాను. అంటే స్టార్టింగ్ ప్రారంభ రోజుల్లో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ కొంత ఈ రోజుకి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ పిలిచే ఆ పరిస్థితికి నువ్వు వచ్చావు. అంటే నువ్వు 2 తెలుగు రాష్ట్రాల్లో నీ పేరు కానీ నీ ఫేస్ కానీ ఐడెంటిఫికేషన్ అయిందని మేము అనుకుంటున్నాం. అంటే ఈ 7-8 ఏళ్ళటువంటి ఈ ట్రావెలింగ్ లో నువ్వు ఎక్కువగా సంతోషపడినటువంటి అంశం ఏంటి? ఎక్కువగా బాధపడినటువంటి అంశం ఏంటి? సంతోషపడ్డా అంటే బోల్డ్ అని ఉంటే ఏదో ఒకటి చెప్పు. బాగా ఇప్పుడు ఉంటది కదా ఏదో ఒకటి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదో ఒకటి ఉంటది కదా, బెస్ట్ మూమెంట్ అంటారు కదా. చాలా సింపుల్ అన్న. మొన్న వీడియో మీరు చూసారో లేదో, పిఠాపురం వెళ్ళిన కదా ప్రచారానికి ఒక 1 వీక్ ముందు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాను అన్న. చేస్తా ఒక బాబాయ్ ఏంటంటే 2 వానరంలో ఒక ముందు ఒకటి వెనక ఒకటి ఉన్నాయి వెహికల్ మీద. మీరు ఆ వీడియో చూసారో లేదో. అయితే ఆయన ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లలు కానీ అక్కడ ఆడవాళ్ళు కానీ అది ఆ కోతి బొమ్మలు చూసినప్పుడు ఏమనిపిస్తాను వాళ్ళందరికీ, అరే ఎగ్జైట్ అయ్యి దగ్గర పోతూ ఉంటారు. వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరి మాట్లాడుతూ ఉన్నారు. నేను అప్పుడే మా రూమ్కి వెళ్తా ఉన్నా, మా కుర్రలతో వెళ్తా ఉంటే ఆయన నన్ను చూసి డాడీ అని చెయ్యి ఊపాడు. హాయ్ అని చెప్పి నేను అన్న తర్వాత అసలు ఆయన నన్ను ఇట్లా చేయి పట్టుకొని అంత పబ్లిక్లో ఆయన చుట్టూ జనాలే ఉన్నారు. ఆ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సభ పక్కనే జరుగుతుంది, జనాలంతా ఉన్నారు. అంత పబ్లిక్లో ఆయన నా చేయి తీసుకొని అసలు అని చెప్పి ఆయన నా చేతిని ఇలా దగ్గర తీసుకొని ఆయన ముద్దు పెట్టుకొని నీలాంటి వాడు ఉండాలి బిడ్డ అసలు దేశానికి అని చెప్పి ఆయన నన్ను అప్రిషియేట్ చేసిండన్నా. నాకు అనిపించింది ఆ టైంలో. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. నువ్వు బాధపడినటువంటి విషయం ఏది ఉంది బాగా? అరే ఎందుకు నా మీద ఎట్లాంటివి వస్తున్నాయి, ఈ రకమైన ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు, ఈ కేసులు ఏంటి, నాకు ఎందుకు అనవసరంగా ఇంట్లో కూర్చోకుండా ఇట్లాంటివి అని అనిపిస్తుంది కదా ఏదో ఒక సందర్భంలో. అది ఏముంది అంటే చాలా ఉన్నాయా లేకపోతే 1-2? చాలా నాకు బోల్డ్ అని ఉన్నాయి. లేదు నువ్వు బాగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనకు ఎందుకు రా బిడ్డ అంటారు కదా, అట్లాంటి సందర్భాలు ఏమున్నాయి? నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే మా ఊళ్ళో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏంటది? ఒక ఉప సర్పంచ్కి చేయలేదని చెప్పి నేను పెట్టిన ఆ పోస్ట్ తోటి ఒక పెద్ద గొడవ జరిగింది ఊళ్ళో. చాలా పెద్ద చేశారా? నీ మీద అటాక్ చేశారు? అప్పుడు మీ పార్టీ అండగా లేదా? ఉంది కదా, కళ్యాణ్ దిలీప్ గారు పిలిపించి ఆయన హైకోర్టులో కూడా కేసు వేశారు. ఉంది, పార్టీ ఉంది. కానీ నాకు అప్పుడు బాధ అనిపించింది. అంటే నీ తరపున ఒక 25 మంది వచ్చేసరికి అంటే నా తరపున నీ తరపున రావాలి కదా వచ్చి. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి దగ్గరికి మీరు వెళ్ళారా, ఆయన మీరు వచ్చి మీ దగ్గరికి వచ్చారా? ఆయన కాల్ చేసి వచ్చే కేసు ఎక్కడ ఇస్తారు, ఇక్కడ కదన్నా. మరి అప్పుడు నువ్వు జనసేన పార్టీ కోసం మాట్లాడుతున్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నీ మీద దాడులు చేస్తున్నప్పుడు కనీసం 10 మంది కూడా నీ కోసం రాలైనటువంటి పార్టీకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనేది నా ప్రశ్న. వచ్చారు నాకు నర్సంపేట నుంచి శివకోటి యాదవ్ అని చెప్పి నర్సంపేట ఇన్ఛార్జ్ అయినా, మహబాద్ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనుకుంటాను. ఆయన వచ్చారు నా దగ్గరికి, ఓ వెహికల్ తీసుకొని కారులో ఆయన నా కోసం వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మాట్లాడారు. కొరి పోలీస్ స్టేషన్కి వచ్చారు, తర్వాత మహబూబాద్ స్టేషన్కి వచ్చారు. నా కోసం బాగా స్టాండ్ తీసుకున్నారు అన్న. వచ్చారు, రాలేదు, నిలబడ్డారు అంటారు పార్టీ కోసం. నిలబడ్డారు, ఆయన 100% నిలబడ్డారు. తమ్ముడు ఇప్పుడు నీ యొక్క డ్రీమ్ ఏంటి? డ్రీమ్ ఏముందన్న, డ్రీమ్ అంటే ప్రస్తుతం వాళ్ళని వీళ్ళని విమర్శించడమేనా వీడియో చేస్తే? అస్సలు అదేం కాదన్న, ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనే డ్రీమ్ తప్పితే ఇంకేం లేదు. కళ్యాణ్ గారిని ఒక సీఎం గా చూసుకుంటే చాలా, అంత అంతమించి ఏం లేదు. ఏదో నా పని ఏదో నేను సరదా ఏదో ఏమంటావు వ్యవసాయం ఉన్నదాన్ని చేసుకుంటూ బతికేస్తా. ఎంత ఉంది పొలం నీకు? 1.5 ఎకరం ఉందన్న. అది వ్యవసాయం చేసుకుంటున్నారు అమ్మా నాన్నగారు? పెళ్ళి అవ్వలేదుగా? లేదన్న. చేసుకునే ఆలోచన ఉందా?
కొద్దిగా ఇప్పుడు వద్దన్న రిస్కీ లైఫ్ మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి గారి లాగా 2-3 పెళ్ళిళ్ళు. అది అన్న అది ఫేట్ అన్న, దానికి మనం ఆ, కామెంట్ చేయడానికి లేదు. అది ఉమ్, ఫేట్ అంతే, అది దానికి ఆయన కావాలని చేసింది కాదు, ఎవరు కావాలని చేసింది. ఉమ్. ఏమో రాసుంటే నాకు కూడా జరగచ్చేమో, అది కూడా అంటే ఫేట్ పవన్ అంతే. కళ్యాణ్ ఫేట్ అంటే నేనేమో ఫేట్ అంతే, అది ఉమ్, ఉమ్. అది జరగకూడదని కోరుకుంటారు అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ఇంకా రాబోయే రోజుల్లో నువ్వు మంచి మంచి వీడియోస్ చేస్తూ సమాజం కోసం మాత్రమే నీ వీడియోలు ఉండాలని, ఎవరిని విమర్శిస్తూ వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి. అలాంటి సమాజం ఉన్నప్పుడు నేను ఎందుకు కామెంట్ చేస్తానా? ఇప్పుడు అవతల సైడ్ నుంచి ఒక యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటది, అవతల సైడ్ నుంచి లేకపోతే నా దగ్గర నుంచి ఎందుకు ఉంటుంది అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. చూశారు కదండి, అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్తో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాం. మంచి విషయాలు కూడా ఆయన చెప్పారు. వీడియో నచ్చితే మీరు కింద ఆయన మాట్లాడిన దానికి, ఆయన ఫ్యాక్ట్ మాట్లాడారనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.